చంగీచర్లలో హోలీ రోజు మా హిందువుల పైన దాడి చేస్తారు. అక్కడ దాడి జరిగింది. చాలామంది రాజకీయ నేతలు వెళ్ళినారు. వాళ్ళకి కలవనికి ప్రయత్నం చేస్తే కూడా పోలీస్ అధికారులు ఆపేసినారు. మా బండి సంజయ్ గారికి ఆపేసినారు. ఇవాళ నేను వెళ్తా అంటే నాకు హౌస్ అరెస్ట్ చేసినారు. నేను 3-4 డేస్ నుంచి అవుట్ ఆఫ్ ఉండే. నేను నైటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇవాళ చంగీచర్లలో వెళ్ళి మా హిందువుల పైన దాడి చేసిన వాళ్ళందరితో కలవాలనుకున్నా. ఎంతోమంది మహిళలకి దెబ్బలు తగిలినాయి, యువకులకి దెబ్బ తగిలినాయి. అసలు పోలీసు వాళ్ళు వన్ సైడే యాక్షన్ తీసుకుంటున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. దెబ్బలు తినే వాళ్ళపైన ఎట్లా కేసు బుక్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి భోజన వ్యవస్థ కానీ వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు అది చూడడానికి ఇవాళ మేము ప్లాన్ చేస్తే సడన్గా పోలీస్ ఫోర్స్ వచ్చి ఏసీపీ గారు, ఒక 4 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అందరూ వచ్చి మాకు హౌస్ అరెస్ట్ అడుతున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ ఎంఐఎం వాళ్ళు కానీ వేరే వాళ్ళు వెళ్ళొచ్చు, బీజేపీ వాళ్ళు వెళ్ళకూడదా? మాకెందుకు ఆపుతున్నారు? ఇవాళ పోలీస్ అధికారులకి అడుగుతున్నాం. ఒక సమయంలో రజాకారు రాజ్యం ఉండే, అంటే కేసీఆర్ గారు 8వ నిజాం అనుకున్నాం మేమైతే. ఆయన ఆ విధంగానే వ్యక్తిగతంగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇవాళ కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి ఏమీ కూడా చేంజ్ కనబడతలేదు. కేసీఆర్ గారు కూడా హిందువుల పైన దౌర్జన్యం చేసిండు. ఆయన రాజ్యంలో కూడా హిందువుల పైన దౌర్జన్యమే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా హిందువుల పైన దౌర్జన్యమే జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి గారికి, పోలీస్ అధికారులకి చెప్పేది ఒకటే, మా హిందువుల పైన దౌర్జన్యం జరిగితే మేము ఆగం. మీరు హౌస్ అరెస్ట్ చేయండి, ఏం చేస్తారు చేయండి. ఇవాళ చేస్తారు, రేపు చేయరు కదా, ఎల్లుండి చేయరు కదా. మళ్ళా దాని తర్వాత ఏమవుతుంది అది మీరు ఆలోచించండి. నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, మా హిందువుల పైన పెట్టిన కేసులు మీరు వాపస్ తీసుకోవాలి. మా హిందువుల పైన దాడి చేసిన వాళ్ళు జస్ట్ మీరు 7 మెంబర్స్ పైననే మీరు యాక్షన్ తీసుకున్నారు. అక్కడ 100 మంది ఉండే, 100 మంది కలిసి హిందువుల పైన దాడి చేసినారు, మహిళల పైన దాడి చేసినారు. వాళ్ళందరికీ అరెస్ట్ చేయాలని ఇవాళ మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాం.